హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలిసిందే ఇండియాలో ఏఐ సమ్మిట్ జరుగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని కూడా సాగుతుంది. దీనిపైన రాజకీయాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా మారిపోయాయి. అంటే అక్కడ యూత్ కాంగ్రెస్ ఏఐ సమ్మిట్‌కి వెళ్ళేసి అర్ధనగ్నంగా ధర్నాలు చేయడం, ఇవన్నీ కూడా వైరల్ అయిపోవడం, అన్ని పార్టీలు దాని పట్ల రియాక్ట్ అయిపోవడం ఇదంతా కూడా చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ క్రిటిక్ త్రిపునేని నరోత్తమ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్, ఒక రోబో డాగ్ గురించి వచ్చిన చర్చ ఇదంతా దారి తీసిందని చెప్పుకోవాలి. మొత్తం కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ అని చెప్పుకోవాలి, అర్ధనగ్నంగా అక్కడ ప్రదర్శనలు ఇవ్వడం అనేది దేశవ్యాప్తం కూడా వైరల్ అయిపోయింది. బీజేపీ రియాక్ట్ అయింది, అన్ని పార్టీలు రియాక్ట్ అయ్యి. ఎలా చూడొచ్చు దీన్ని? మీ కామెంట్స్ ఏంటి సార్ దీనిపైన? ఉన్న పిచ్చి పిచ్చి శాస్త్రులు. ఇట్ ఇస్ ఎంత ఇట్ ఇస్ అ హానరబుల్ థింగ్ ఫర్ అవర్ కంట్రీ. మనం ఏంటి కన్వీనర్ గా ఉన్నాం దీనికి, ఏ సమిట్ కి. ఎటువంటి కంట్రీస్? యుఎస్, చైనా, యూరోప్, మొత్తం మేజర్ గ్లోబల్ పవర్స్ వచ్చి ఇక్కడ పాలసీ మేకింగ్ లో కూర్చున్నారు. ఏఐ పాలసీ మేకింగ్, అది బేసికలీ ఏఐ సమిట్ అంటే ఇట్ ఇస్ నాట్ ఏదో ఎగ్జిబిషన్ కాదు. ఓకే, వీళ్ళ అర్ధనగ్నాలు, ఈ పిచ్చి ఏదో కాంట్రవర్సీ చేయాలని చూస్తారు. దట్స్ పొలిటికల్. విల్ కీప్ ద పొలిటికల్ ఆస్పెక్ట్స్ అసైడ్. లెట్ దెమ్ లెట్ దెమ్ వాష్ డర్టీ లినెన్ ఇన్ పబ్లిక్. ఇట్ ఇస్ దేర్ ప్రాబ్లమ్. లెట్స్ టాక్ అబౌట్ ద కంట్రీ. లెట్స్ టాక్ అబౌట్ ద పాలసీస్ ఫర్ అవర్ కంట్రీ. ఇప్పుడు గ్లోబల్ క్లైమేట్ ప్యాక్ట్ అగ్రిమెంట్ ఉంది, న్యూక్లియర్ పాలసీస్ ఉన్నాయి. దానికి ఈక్వల్గా అటువంటి పాలసీస్కి, అటువంటి అగ్రిమెంట్స్కి ఈక్వల్గా ఏఐకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వచ్చి కూర్చుని ఒక యూనిఫామ్గా ఏఐ అనేది డిస్రప్టివ్గా ఉండొచ్చు, ఏఐ అనేది కన్స్ట్రక్టివ్గా కూడా ఉండొచ్చు, వెళ్తుంది. దాని మీద ఏఐని ఎట్లయినా వాడచ్చు. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, ఇష్టానుసారం ఏమైనా చేయొచ్చు ఏ తోటి. సినిమాలు కూడా వచ్చేస్తాయి. సినిమాలు ఓకే రావడం, అది కన్స్ట్రక్టివే. ఓకే, ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోస్ ఎవరితో తీసుకొచ్చి డీప్ ఫేక్ వీడియోస్ చేస్తే దట్ కన్స్ట్రక్టివ్? ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్స్ పెట్టేసి మొత్తం ఏది స్టాక్ మార్కెట్ ని, మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేస్తే అది ఇస్ ఇట్ అక్సెప్టబుల్? మొత్తం డిస్టర్బ్ అవుతాయి కదా. అందుకని ఎథికల్ ఏఐ అన్న కాన్సెప్ట్ కోసం ఈ సమిట్ దే రిప్రజెంటెడ్. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ చెప్పారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఫాలో అవుతే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తాము, ఇంత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాము ఏఐలో ఇండియాకి అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా భారీ స్థాయిలో. అప్పుడు లోకల్ గ్రౌండ్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీరు ఎథికల్ ఏఐకి రావాలి, ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి. యాప్స్, పిచ్చి పిచ్చి యాప్స్ క్రియేట్ చేయటము, అది క్రియేట్ చేయటం, ఇది క్రియేట్ చేయటము, ఇటువంటి కాదు. ఎథికల్, కన్స్ట్రక్టివ్, గ్లోబల్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అక్కడి నుంచి వస్తుంది, సో దాని ప్రకారం చేయాలి అని తీసుకొస్తారు. ఇప్పుడు కొంచెం ఏఐ కొంచెం స్టాండర్డైజ్ అవుతుంది నెక్స్ట్ 2-3 years డౌన్ ద లైన్. ఇప్పుడు ఇష్టానుసారం వచ్చేసింది కదా, ఇప్పుడు దాన్ని కొంచెం రెగ్యులేషన్ అవుతుంది. అది యాక్చువల్లీ ఈ సమిట్ ఒక అంతరంగం. ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో, అగ్రికల్చరల్ ఇండస్ట్రీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో, దెన్ పబ్లిక్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కానీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్, సో మెనీ లోకల్ సో మెనీ ఏరియాస్ వేర్ ఏఐ కెన్ బి రియలీ యూస్ఫుల్. ఓకే, దాంట్లో ఏంటి కన్స్ట్రక్టివ్గా ఈ కంట్రీ ఎక్స్పెక్టేషన్ ఉంది, ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇక్కడ కూడా అది మ్యాచ్ అవ్వాలి స్టాండర్డు. యూరోపియన్ లాస్ ఆర్ స్ట్రిక్టర్, చైనీస్ లాస్ ఆర్ లైక్ స్టేట్ డామినేటెడ్, యుఎస్ లాస్ ఆర్ సెక్టర్ స్పెసిఫిక్ కదా. ఇప్పుడు మనదేంటి, మనం బ్యాలెన్స్గా వెళ్తాం అందరికి మధ్యలో, అందుకే మనం కన్వీనర్గా ఉన్నాం దీనికి. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఏఐ బాగా పెరుగుతుంది, $1 billion ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఓకే, బీభత్సంగా జాబ్ క్రియేషన్స్ ఉంటాయి. జాబ్స్ పోతాయి అనుకుంటారు కానీ అప్స్కిల్లింగ్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రామింగ్, రెగ్యులర్ డేటా ఎంట్రీ, రెగ్యులర్ ఇది కాకుండా అప్స్కిల్ యువర్ ఏఐ అప్స్కిల్లింగ్, స్కిల్ డెవలప్మెంట్ ఏఐలో మొదలవుతుంది బాగా భారీ స్థాయిలో. దెన్ యూ విల్ హ్యావ్ ఎ ఫ్యూచర్, బికాజ్ ఎవ్రీ కంపెనీ విల్ స్టార్ట్ అడాప్టింగ్. అంటే ఒక ఏఐ హబ్ అనేది క్రియేట్ అయిపోయిందంటే అది ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్స్ విజన్ ఫస్ట్ నుంచి అదే కదా, డిజిటల్ ఎకానమీ, అన్ని డిజిటలైజేషన్ అంటాడు ఆయన. ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్.
ఓకే. దాంట్లో ఏఐ విల్ బి ద నెక్స్ట్ స్టెప్. దాంట్లో ఆల్రెడీ మనకి టెక్ ఎక్స్పర్టైజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన మైండ్స్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. సో వీఆర్ ప్రూవెన్. సో ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా ఎస్పెషల్లీ ఇన్ ఏఐ బాగా ఉంటుంది మన కంట్రీ మీద. అందుకే ఇన్వెస్ట్మెంట్స్ భారీ స్థాయిలో వస్తుంది. వచ్చినప్పుడు జాబ్స్, ఇండస్ట్రీస్, ఐ మీన్ దాని చుట్టూత కంపెనీస్, సిలికాన్ వ్యాలీ లాగా ఇక్కడ ఒక హబ్, ఏఐ వ్యాలీ. జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఫ్యూచర్ మన కంట్రీకి మంచిది. దాన్ని వెల్కమ్ చేయాలి. కీప్ పాలిటిక్స్ అసైడ్, కంట్రీ ఫస్ట్. అంతే సార్. దేశానికి ఎంత గొప్ప విషయం ఇది. అన్ని దేశాలు వచ్చి మన దేశం దగ్గర కూర్చుని ఓ సమిట్ లో కూర్చుని దే క్రియేటెడ్ అ ప్యాక్ట్. దో ఇట్స్ అంత బైండింగ్ ఏం కాదు, నాన్ బైండింగే, బట్ స్టిల్ దే పుట్ ఆల్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ వన్ టేబుల్. నాన్ బైండింగ్ అగ్రిమెంట్ అని ఆన్ వన్ టేబుల్. దాని ప్రకారంగా కదులుతుంది. ఓకే. మనం దాని ప్రకారంగా మలుచుకుని కదులుతాం. దాన్ని ఎంత బాగా తీసుకోవాలి. వదిలేసి దీన్ని పోయి పాలిటిక్స్ చేస్తే దరిద్రం కదా. అవును సార్. చేయాల్సినవి పాలిటిక్స్ చేయండి, ఇవి కాదు. ఓకే. ఇప్పుడు అనదర్ యాంగిల్ టు దిస్, హౌ ఆంధ్రప్రదేశ్ కెన్ లెవరేజ్ దిస్. కెన్ దే మేక్ అమరావతి an AI hub using this AI summit? ఓకే. AI summit లో భారీ స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ప్రామిస్ చేశారు కదా. దీన్ని ఇది ఒక బేస్ లైన్ గా యూజ్ చేసుకొని వై కాంట్ యూ డ్రా ఇన్వెస్ట్మెంట్స్ టు అమరావతి? హైదరాబాద్కి ఒక హైటెక్ సిటీ ఉందంటే, ఒక హైటెక్ సాఫ్ట్వేర్ రంగంలో అగ్రస్థానంలో ఉంది, దేశంలో టాప్ 5 లో ఉంది. అవును. అట్లా ఇప్పుడు అమరావతి, యువర్ డ్రీమ్ ఇస్ అమరావతి. యు బిల్డ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. డోంట్ కీప్ చేసింగ్ యువర్ డ్రీమ్. బిల్డ్ యువర్ డ్రీమ్ as soon as possible, when there is an opportunity, when everything is there, when the iron is hot, strike it. తర్వాత కాదు. ఇప్పుడు ఉంది కదా. How much are you going to, what share, what is the percentage of share you're going to draw? You have very good leverage with the central government. మీ సపోర్ట్లోనే గవర్నమెంట్ రన్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఒక మేజర్ చంక్ తీసుకుని పొలిటికల్గా మీరు స్పెషల్ స్టేటస్, అది ఇది పొలిటికల్ ఇష్యూ అయిపోద్ది, వేరే రాష్ట్రాల ప్రాబ్లం అవుద్ది, అది అవుతుంది. యూ హ్యావ్ యువర్ ఆర్గ్యుమెంట్స్. వై నాట్ దిస్ దెన్? టేక్ ఏ మేజర్ చంక్. ఏఐ హబ్లో ఇప్పుడు అమరావతి, వీఆర్ మేకింగ్ ఇట్ అన్ ఏఐ హబ్. ఏఐ పవర్డ్ సిటీ, ఒక క్యాపిటల్ సిటీ. అట్లా తీసుకొస్తున్నారంటే దీని నుంచి ఏం తీసుకొస్తున్నారు? దీని నుంచి తీసుకురండి. యూజ్ యువర్ లెవరేజ్, your strategic leverage. Because of your support this government is running, use your strategic leverage and bring investments. Semiconductor industry ఇక్కడ పెట్టండి, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్. ఏఐ హెల్త్ కేర్లో పెట్టండి. ఏఐ అగ్రికల్చర్లో, అగ్రారియన్ ఎకానమీ, దాంట్లో టాప్ 5 అగ్రారియన్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. యూజ్ ఏఐ టెక్నాలజీ దేర్. దీనికి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ నుంచి ఎంత తీసుకొస్తారు, ఏం తీసుకొస్తారు, దానికి నెగోషియేట్ చేయండి. సో దిస్ ఇస్ అ వెల్కమ్ మూవ్. ఈ పాలిటిక్స్ అసైడ్, ఒక కంట్రీ, స్టేట్స్ డెవలప్ అవటానికి చాలా మంచి ఆస్కారం. యూటిలైజ్ ఇట్ విత్ అప్లామ్, ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యూచర్, ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, ఫర్ ద సేక్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్, ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.